శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ కూడాను శుభ సాయంత్రం. సబ్స్క్రైబర్లందరికీ కూడాను శుభ సాయంత్రం. మీరందరూ ఇచ్చేటువంటి ప్రోత్సాహం వలన జ్యేష్ఠమాస మాహాత్మ్యం గురించి కూడాను కొంత వివరిస్తూ ఉన్నాను. ఈ మాసంలో జ్యేష్ఠమాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో తనని ఆరాధించినటువంటి వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని కూడా బ్రహ్మదేవుడు ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని ఈ నెల రోజుల పాటు కూడా పూజించడం వలన విశేషమైనటువంటి ఫలితాలని పొందవచ్చని కూడా చెప్పినారు. ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తూ ఉంటుంది. అలాగనే కూడాను నీళ్లను దానం చేయటం వలన చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను దక్కుతాయి. జ్యేష్ఠశుద్ధ తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించటమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్నదానం చేయటం ఉత్తమము. జ్యేష్ఠశుద్ధ దశమిని దశపాపహరా దశమి అని చెప్పేసి కూడా అంటారు. అంటే 10 రకాలుగా పాపాలని పోగొట్టేటువంటి దశమి అని అర్థం. పాపాలని హరించే శక్తి కలిగినటువంటి దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో 10 సార్లు మునకేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసం శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు కూడాను, అంటే తొలి 10 రోజులు కూడాను కాశీలోని దశాశ్వమేధ ఘాట్లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని గంగానదిలో స్నానం చేయటంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలు కానిటువంటి వారు సమీపంలోని నది కానీ లేదా ఇంటిలో కానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్టదైవాన్ని పూజించి ఆలయాలను సందర్శిస్తే శుభం కలుగుతూ ఉంటుంది. జ్యేష్ఠశుద్ధ ఏకాదశినే నిర్జల ఏకాదశి, మతత్రయ ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని కూడా శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది. జ్యేష్ఠశుద్ధ ద్వాదశిని దశహరా ద్వాదశి అని చెప్పేసి కూడా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగినటువంటి తిథి. ఈరోజు నదీ స్నానాలు చేయాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అంటారు. ఈ రోజున తెలలు దానం చేసినటువంటి వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తూ ఉంటుంది. అశ్వమేధ యాగం అంటే రాములు వారు యాగం చేశారు కదండి పట్టాభిషేకం అయ్యేటప్పుడు. ఎందుకనంటే నాకంటే మహాత్ములు ఇంకా ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళందరినీ కూడాను మనం ఏదైనా ఇబ్బంది పెడతామేమో అనుకున్నటువంటి వారి ఆ యాగం చేయటం వలన లవకుశల్ని కలవటం, అక్కడ ఉన్నటువంటి వారు కూడా వారి కుమారులు అని చెప్పేసి కూడా తెలుసుకోవటం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత పట్టాభిషేకం గావించబడింది. అటువంటి యాగం చేసినటువంటి ఫలితాన్ని మనకు లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటి జ్యేష్ఠమాసంలో గొడుగు, చెప్పులు దానం చేసినటువంటి వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి అని చెప్పేసి కూడాను విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జలకలశం, మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని చెప్పి కూడా పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్ళి దుక్కి దున్నిస్తారు. అట్లాగనే కూడాను వటసావిత్రి వ్రతం చేయనున్నటువంటి మహిళలు కూడాను జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత 13వ రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేస్తారు. వటసావిత్రి వ్రతం అంటే ఏమిటయ్యా అనంటే ఆడవాళ్ళకి సౌభాగ్యాన్ని కలగజేసేటువంటిది. ఆడవాళ్ళకి సౌభాగ్యం ఎటువంటిదయ్యా అంటే భర్త యొక్క ఆయురారోగ్యములు మాత్రమే సౌభాగ్యంగా పరిగణిస్తూ ఉంటారు. పిల్లల్ని కూడా ఇష్టపడతారు. అయితే ముందుగా భర్తని మాత్రమే చాలా విశేషంగా వీళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అందుకనే వటసావిత్రి వ్రతం చేయటం వలన చక్కగా కూడాను మహిళలకి
సౌభాగ్యాలన్నీ కూడాను చేకూరుతాయి. అటువంటి మహిళలు జ్యేష్ఠ పౌర్ణమి దాటిన తర్వాత 13వ రోజున అనగా జ్యేష్ఠ బహుళ త్రయోదశి నాడున ఈ యొక్క వ్రతాన్ని చేయాలి. 10 కాలాల పాటు సంపూర్ణ ఆయురారోగ్యంతో దీర్ఘాయుష్మంతులై ఉంటారట వారి యొక్క భర్తలు. మనసారా కోరుకుంటూ కూడా ఈ పూజని చేస్తారు. అట్లాగనే జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి, వైష్ణవ మాధ్వ ఏకాదశి, సిద్ధ ఏకాదశి అని కూడాను అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వలన అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఏకాదశి నాడున ఏం చేయాలయ్యా అనంటే, ఏకాదశి నాడున సూర్యోదయం నుంచి మరునాడు వచ్చేటువంటి ద్వాదశి సూర్యోదయం వరకు కూడా నీటిని ఎవరైతే త్యాగం చేస్తారో వారందరికీ కూడాను స్నానాధికములు, గంగానది స్నానము చేసినటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి. అట్లాగనే ద్వాదశి నాడున స్నానాధికాలు పూర్తి చేసుకొని బ్రాహ్మణులకు నీటితో పాటు సువర్ణ దానాన్ని కూడా చేయాలి. తర్వాత జితేంద్రియులైనటువంటి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలి. బ్రాహ్మణులతో భోజనం చేయడానికి వీలు పడినటువంటి వారు చక్కగా కూడాను వారికి అన్నపానీయాదులకు సంబంధించినటువంటి స్వయంపాక దానాన్ని జరిపించాలి. మహావిష్ణువు చెబుతూ ఉన్నట్ట, నాతో ఏ మానవుడు నన్ను తలిచి ఏకాదశి నాడున వ్రతం చేస్తారో వారు పాపాల నుండి కూడాను విముక్తులవుతారు అని తెలియజేశారు. అట్లాగనే కూడాను జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోషకాలంలో ఉదయం కానీ సాయంత్రం కానీ శివునికి అభిషేకం బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత్యుహరణము అనంటే కనుక మృత్యువు సంబంధించిన గండములన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి కూడా చెప్పినారు. అట్లాగనే కూడా యశస్సు, కీర్తి, ఆరోగ్యం లభిస్తుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత అని చెప్పేసి కూడా అన్నారు. ఈశ్వరుడి దగ్గరనే ఐశ్వర్యం అంతా కూడా ఉన్నది. ఆయన చెప్తారట, ఒక ఇంటికి నీవు 1 కోటి రూపాయలు ఇవ్వవమ్మా అని చెప్పేసి కూడాను లక్ష్మీదేవికి ఉపదేశిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చి ఆ ఇంటికి భర్తకి ఎంత ఇవ్వాలి, భార్యకి ఎంత ఇవ్వాలి, బిడ్డలకి ఎంత ఇవ్వాలని మాత్రమే నిర్ణయాన్ని చేస్తూ ఉంటుంది ఆ అమ్మవారు. అట్లా జరుగుతుందన్నమాట. ఆ తర్వాతన ఈ యొక్క మిథున సంక్రమణం అని చెప్పేసి కూడా వస్తుంది. వైశాఖ మాసంలో వృషభ సంక్రమణం జరిగింది. ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో మిథున సంక్రమణం అనంటే సూర్యుడు ప్రతి నెలా కూడాను ఒక రాశి నుండి ఇంకొక రాశికి ప్రవేశిస్తూ ఉంటాడు. దానినే సంక్రమణ కాలనము అని చెప్పేసి కూడా అంటారు. ఈ యొక్క సంక్రమణ కాలంలో వ్యవసాయ సంబంధమైనటువంటి పనులకు శుభారంభాన్ని పలికేస్తుంది అన్నమాట. ఈ రోజున ఎవరైతే కనుక ఆ యొక్క సూర్యుడిని ఆరాధిస్తూ ఉన్నారో వారికి వాతము, పిత్తము, కఫము, నానామేహ ప్రమేహాదులు, అట్లాగనే కూడా పాండు, కుష్టు, శూలము, అతిసారము ఇట్లా అనేకమైనటువంటి మహావ్యాధులన్నీ కూడాను నశిస్తాయ్యా, వాటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుందయ్యా అని చెప్పేసి కూడా చెప్పినారు. అట్లాగనే కూడా మనం మొట్టమొదట్లో చెప్పుకున్నాము, జ్యేష్ఠ పౌర్ణమిని ఏమంటారు, ఏరువాక పౌర్ణమి అని చెప్పేసి కూడా అంటారు. ఇది దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ కూడాను విశేషమైనటువంటి పుణ్య ఫలాలను ప్రసాదించేటువంటిది జ్యేష్ఠ పౌర్ణమి అని చెప్పేసి కూడా చెప్పినారు. శ్రీ మహావిష్ణువు ఆరాధనలో తరింపజేసేటువంటి అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఏకాదశి వ్రతం చేసినటువంటి వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజు ఎవరైతే కనుక నీటిని కూడాను తాగకుండా ఉంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి 1 కోటి సువర్ణ దానములని ఇచ్చినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. కావున మనము ఈ యొక్క జ్యేష్ఠమాసంలో ఏమని చెప్పుకున్నామో, జ్యేష్ఠమాస శుద్ధ తదియనాడున పార్వతీదేవిని పూజించాలి. అట్లాగనే కూడా జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహరా దశమి అంటారు. ఆ రోజున గంగానదిలో స్నానం చేసేటువంటి వారు, అవకాశం ఉన్నటువంటి వారు స్నానం చేయవచ్చు. లేదంటే గంగానదినే మనసులో స్మరిస్తూ కూడాను మన ఇంటిలో కూడాను స్నానం చేయొచ్చు. అట్లాగనే కూడా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఎవరైతే కనుక నిర్జలము అని అంటే కనుక జలాన్ని తాగకుండా ఉండటము,
ఎవరైతే కూడా చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా విశేషమైనటువంటి పుణ్యఫలితాలు లభిస్తాయని చెప్పేసి చెబుతూ ఉన్నాము. అట్లాగనే కూడా ఏకాదశి మరునాడు ద్వాదశిని ఆ రోజున బ్రాహ్మణులకి విశేషమైనటువంటి అన్నపానీయాదులని ఆ స్వయం పాకాలను ఇవ్వటం, అభాగ్యులకి అంటే నిర్భాగ్యులకి దాన ధర్మాలు, విసినికర్ర, పాదుకలు, ఛత్రము ఇవన్నీ కూడాను, నీటి కలశాన్ని, మంచి గంధాన్ని, అన్నాన్ని, వస్త్రాన్ని సమర్పించటం వలన పుణ్య ఫలితములన్నీ కూడాను సంతరిస్తాయని చెప్పేసి కూడా చెప్పాము. అట్లాగనే కూడాను జ్యేష్ఠ పౌర్ణమిని మహాజ్యేష్ఠి అంటారు. ఆ రోజున ఏరువాక పౌర్ణమి అంటారు. ఆ రోజున రైతులు చక్కగా కూడాను ఎద్దులని బాగా అలంకరిస్తారు. 364 రోజుల పాటు వారికి శ్రమించినటువంటి ఆ ఎద్దులని పూజించి వాటికి కావలసినటువంటి దానాలన్నీ కూడాను సమర్పించి వాటిని ఊరేగింపుగా జ్యేష్ఠ మాసంలో ఆ యొక్క మహావిష్ణువుని, ఈశ్వరుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో వారికి సకల ఐశ్వర్యములను కూడాను సంప్రాప్తిస్తాయి. హరహర మహాదేవ. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం.